మరోసారి అధికార యంత్రాంగంపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వ నిర్ణయాలు వేగంగా అమలు కావాల్సిన సమయంలో కొన్ని శాఖల్లో ఆశించిన స్థాయిలో పనితీరు కనిపించడం లేదని సీఎం వ్యాఖ్యానించారు. ముఖ్యంగా కీలక బాధ్యతల్లో ఉన్న కొందరు అధికారులు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయకుండా నెగటివ్ రోల్ పోషిస్తున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో పొలిటికల్ సర్కిల్స్లో చర్చనీయాంశంగా మారింది. పరిపాలనలో అలసత్వం, సమన్వయ లోపం ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తోందని సీఎం స్పష్టం చేయడంతో ఆ అధికారులపై త్వరలో వేటుపడే అవకాశాలున్నాయంటూ అధికార వర్గాల్లో చర్చ మొదలైందట. ఇటీవల కాలంలో ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని కీలక ఫైల్స్ అంతర్గత సమాచారం బయటకు రావడం కూడా సీఎం ఆగ్రహానికి కారణం అంటున్నారు. ఇక ప్రభుత్వంలోనే ఉన్న కొందరు అధికారులు సున్నితమైన సమాచారాన్ని బయటకు చేరవేస్తున్నారా, ప్రతిపక్షానికి సమాచారం లీక్ అవుతోందా అనే అంశాలపై ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇలాంటి వ్యవహారాలు ప్రభుత్వ పనితీరును దెబ్బతీస్తాయని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులకు సీఎం స్పష్టమైన హెచ్చరిక జారీ చేయడంతో ఇప్పుడు అధికార వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయట. క్షేత్రస్థాయిలో పర్యటనలు, ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు మరింత చురుగ్గా వ్యవహరించాలని సీఎం సూచించినట్లు తెలుస్తోంది. ఫైళ్లకే పరిమితం కాకుండా గ్రామాలు, పట్టణాల్లో పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించాలని, ప్రజా సమస్యలు ముందుగానే గుర్తించి పరిష్కరించాలని సీఎం సూచించారు. సమస్యలు వచ్చిన తర్వాత స్పందించడం కంటే ముందే వాటిని నివారించే విధంగా పనిచేయాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు గ్రౌండ్ లెవెల్లో సరిగ్గా పనిచేయట్లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తోందట. ప్రభుత్వ లక్ష్యాలను క్షేత్రస్థాయి తీసుకెళ్లడంలో అధికారులు మరింత బాధ్యతతో వ్యవహరించాలని సమీక్షలో సీఎం స్పష్టం చేశారు. మంత్రులు, అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని, ప్రజలకు ఫలితాలు కనిపించేలా పరిపాలన ఉండాలే కానీ కార్యాలయాలకే పరిమితం కావద్దని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో కీలకమైన శాఖల్లో ఉండే అధికారులపై త్వరలో చర్యలు ఉంటాయనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం చూపే చర్యలు, సమాచారం లీక్ చేసే వ్యవహారాలపై కఠినంగా వ్యవహరించనున్న సంకేతాలు కూడా సీఎం ఇచ్చినట్లు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. దీంతో రానున్న రోజుల్లో అధికార యంత్రాంగంలో మరింత జవాబుదారీతనం, పనితీరుపై సమీక్షలు పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.